హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము ముందరికి కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తోటి అయితే వచ్చేసాను అన్నమాట. ఇది వచ్చేసి ల్యాప్టాప్ స్టాండ్, ఓకేనా. ఇది వచ్చేసి బ్లూటూత్ డొంగల్ అన్నమాట. ఓకే, ఫైనల్గా ఇది వచ్చేసి బ్లూటూత్ కీబోర్డ్. ఓకే, వీటిని అయితే మనం ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసుకొని చూద్దాం, ఓకేనా. ఓపెన్ చేసేసి వీటిని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను, ఓకేనా. స్టాండ్ ఎలా పెట్టుకోవాలా, ఈ డొంగని ఎలా యూజ్ చేయాలా, కీబోర్డ్ని ఎలా మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకోవాలో వాటన్నిటిని చూపిస్తాను, ఓకే. ఈ వీడియో ఎవరైతే ఎండ్ వరకు చూసి కామెంట్ లైక్ చేస్తారో అది 100 లైక్స్ 100 కామెంట్స్కి రీచ్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి ఒక కామెంట్ పిక్కర్ని పికప్ చేసి వాళ్ళకైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఒకటి గిఫ్ట్గా ఇస్తాం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ల్యాప్టాప్ స్టాండ్ అన్నమాట, ఓకేనా. ఇది వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇందులో మనకి 500 ఉంటుంది, 1000, 1500, 2000 వరకు కూడా ఉంటుంది అన్నమాట క్వాలిటీని బట్టి. కానీ దీని ప్రైస్ వచ్చేసి 250 అన్నమాట. చీప్ అండ్ బెస్ట్లో మనకి ఇది దొరుకుతుంది. దీంతో పని కూడా అయిపోతుంది ఈజీగా, ఓకేనా. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని చూద్దాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, దీని క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందన్నమాట. దీన్ని మనం 7 స్టెప్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట హైట్ని, ఓకేనా. చూడండి, ఇలా మనకి ఎంత వరకు కావాలో అంతవరకు దీన్ని సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కాదు, ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏది అడ్జస్ట్ అవుతుందో దానికి పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత ఇది ఈజీగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం, చూడండి. ఓకే, ఇది ఫోల్డబుల్ అండ్ పోర్టబుల్ అన్నమాట. మన బ్యాగ్లో కానీ ప్యాకెట్లో కూడా మనం దీన్ని క్యారీ చేయొచ్చు, ఓకేనా. ల్యాప్టాప్ స్లిప్ కాకుండా పడిపోకుండా ఈ గ్రిప్స్ అనేటివి అని హోల్డ్ చేస్తాయి, ఓకేనా. దీనిపైన అయితే మనం ల్యాప్టాప్ పెట్టుకొని చూద్దాం, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే మీకు ల్యాప్టాప్ని పెట్టి చూపిస్తాను నేను. చూడండి, ఇలా స్టాండ్ పైన పెట్టుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళు స్టాండ్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే కింద నుండి హీట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఎయిర్ ఫ్లో అనేది చాలా అవసరం, ఓకేనా. ఈ స్టాండ్ వల్ల ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగా జరుగుతుంది. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటున్నారో స్టాండ్స్ కానీ ఇది మాత్రం బెస్ట్ అన్నమాట, చీప్ అండ్ బెస్ట్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇలా హైట్లో పెట్టుకొని వర్క్ చేయడం వల్ల నెక్ పెయిన్ కూడా రాదన్నమాట. ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఇలా మనం ఈజీగా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫింగర్స్ నుంచి వచ్చే కీబోర్డ్ అన్నమాట, బ్లూటూత్ కీబోర్డ్. ఇక్కడ మీరు పేరు చూడొచ్చు, టీనీ క్లిక్స్ అని ఉంది, ఓకేనా. దీన్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని ఫీచర్స్ అనేటివి మనకి ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట, ఓకేనా. చూడండి, ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 45 డేస్ అన్నమాట. తర్వాత 2x AAA బ్యాటరీస్తో వస్తుంది, ఓకేనా. దీని కీ స్ట్రోక్స్ వచ్చేసి 10 మిలియన్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ మీరు 12 క్విక్ మీడియా కంట్రోల్స్ ఫర్ ఇన్స్టెంట్ యాక్సెస్ అన్నమాట. హై యూటిలిటీ అండ్ ఇంప్రూవ్డ్ కంఫర్ట్తో ఉంటుంది. తర్వాత 5-in-1 ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. విండోస్, మ్యాక్ఓఎస్, ఆండ్రాయిడ్, లైనక్స్, క్రోమ్ OS, ఓకేనా. తర్వాత X టైప్ సీజర్స్ కీస్ విత్ సీల్డ్ మెంబ్రెయిన్స్తో వస్తుంది అన్నమాట ఈ కీస్ అనేటివి, ఓకేనా. ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్లూటూత్ కీబోర్డ్ అన్నమాట. చాలా షార్ట్గా ఉంది, కంపాటబుల్గా ఉందన్నమాట, ఓకేనా. దీన్ని చూడండి ఎంత స్లిమ్గా ఉందో, ఓకే. దీని లుకింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మినీ కీబోర్డ్, మనం టైపింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చేసి మనం మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, ట్యాబ్స్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇది ఆండ్రాయిడ్స్కి, విండోస్కి, మ్యాక్ఓఎస్కి, లైనక్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట, 2x బ్యాటరీస్, ఓకేనా. చూడండి, ఓకే. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఓకేనా. ఇది వచ్చేసి కనెక్ట్ చేసుకునే బటన్, ఓకేనా. ఇక్కడ కనెక్ట్ అని కూడా మీకు కనిపిస్తుంది, ఓకే. చూడండి, ఓవరాల్గానైతే లుకింగ్ చాలా బాగుందన్నమాట. దీన్ని కూడా మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కీబోర్డ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని చూద్దాం బ్లూటూత్ తోటి, ఓకేనా. ఇక్కడ మనం యాడ్ బ్లూటూత్ అని తీసుకోవాలి, ఓకేనా. ఇక్కడ బ్లూటూత్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని పేరు అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫింగర్స్ టీనీ క్లిక్స్ అని, అదే అన్నమాట. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకుందాం. ఓకే,
ఓకే, డన్ కొట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫింగర్స్ క్లిక్కి కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఓకేనా, చూడండి ఎంత బాగా మనం టైపింగ్ చేసుకోవస్తుంది ఈ బ్లూటూత్ కీబోర్డ్ తోటి. చాలా బాగున్నాయి దీని కీస్ కూడా. ఇలా ప్రెస్ చేయంగానే ప్రెస్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, చాలా ఫాస్ట్గా కూడా ఉంది, క్విక్గా ఉన్నాయి అన్నమాట కీస్ రెస్పాన్స్ అనేటివి. ఓకే, మనం దీన్ని ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి బయటకన్నా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మనం బయటకు కూడా క్యారీ చేయవచ్చు అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళి కూడా ల్యాప్టాప్ వర్కర్స్ దీన్ని కనెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు, లేదా మొబైల్కి కనెక్ట్ చేసుకొని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. చూడండి విండోస్ కీ కూడా చాలా బాగా పనిచేస్తున్నది. ఓకేనా, ఆరో కీస్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఓకేనా, చూడండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే, చూడండి టాస్క్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా, ఓకే, ఫంక్షన్ కీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అన్నీ కూడా క్విక్ రెస్పాన్స్ ఉన్నది. ప్రెస్ చేస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది కంఫర్టబుల్గా. ఓకేనా, చూడండి ఇక్కడ ఫంక్షన్స్ కీస్ కూడా మీరు చూడొచ్చు. మ్యూజిక్, వాల్యూమ్ ప్లస్ మైనస్, మ్యూట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, పాజ్ బటన్, తర్వాత ఇంటర్నెట్, సెర్చ్, ఈమెయిల్. ఇవి వచ్చేసి బ్రైట్నెస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, F11 F12. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొబైల్ కూడా కనెక్ట్ చేసి చూద్దాం మనం. నేనైతే బ్లూటూత్ ఆన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఫింగర్స్ టైనీ క్లిక్స్ అని అయితే వచ్చింది. కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కనెక్టెడ్ అని చూపెడుతుంది. ఓకేనా, చూడండి ఇలా మొబైల్ కనెక్ట్ చేసుకొని కూడా మనం టైపింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, చూసారు కదా ఎంత ఈజీగా మనం కనెక్ట్ చేసుకున్నాము. చూడండి ఆరో మ్యాక్స్ కూడా నేను క్లిక్ చేసి చూపిస్తున్నాను, నేను రైట్ అండ్ లెఫ్ట్కి. ఓకేనా, చూడండి నేను సెట్టింగ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఓకేనా, ఇలా మనం మొబైల్కి కనెక్ట్ చేసుకొని కూడా ఈ కీబోర్డ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి అలాగే మనం ఐఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్లూటూత్ అయితే ఆన్ చేసిన. ఇక్కడ చూడండి ఫింగర్స్ అని పడ్డది కదా, దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం, పేర్ చేసుకోవాలి. ఓకే, కనెక్టెడ్ అని చూపెడుతున్నారు. దీంట్లో కూడా మనం యారో కీస్ యూజ్ చేయవచ్చు. చూడండి నేను మెసేజ్ ఓపెన్ చేసి అయితే మీకు టైపింగ్ చేసి చూపిస్తాను. ఓకే, దీన్ని మనం ఇలా ఐఫోన్కి కూడా కనెక్ట్ చేసుకొని టైపింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి బ్లూటూత్ డొంగల్ అన్నమాట. ఇది ఏ డివైస్లకు అయితే బ్లూటూత్ రాదో దానికి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సిస్టమ్స్కి కూడా చాలా వరకు బ్లూటూత్ అనేది ఉండదు కాబట్టి ఈ డొంగల్ని కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ దాకా యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ డొంగల్ TP-Link బ్రాండ్ తోటి వస్తుంది. బ్లూటూత్ 4.0 అడాప్టర్ 1 year వారంటీ ఉంటుంది. తర్వాత బ్లూటూత్ 4.0 విండోస్ 8 to 10 వరకు సపోర్ట్ చేస్తుంది. 9 సైజ్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత ఈ డొంగల్ వచ్చేసి మనం మల్టిపుల్ డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకొని చూద్దాం. ఓకేనా, డొంగలు వచ్చేసి ఇలా నానో సైజ్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం దీన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ 2 బ్లూటూత్స్ మనకు చూపెడుతుంది. ఇప్పుడు కనెక్ట్ చేసింది ఇదన్నమాట. మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది కొంచెం. ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్లూటూత్ అన్నమాట.
దీన్ని అప్డేట్ చేసిన తర్వాత డ్రైవర్ అనేది వస్తుంది, అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఓకేనా, అలాగే సిస్టంలో కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. అప్పుడు కూడా మనం దాన్ని అప్డేట్ డ్రైవర్ కొట్టినాక ఆ బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్లూటూత్ కీబోర్డ్ని బ్లూటూత్ స్పీకర్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సిస్టంలో ఎలాంటి బ్లూటూత్ కాంపోనెంట్ కానీ బ్లూటూత్ డివైస్ కానీ లేదన్నమాట. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఈ బ్లూటూత్ డొంగల్ని అయితే నేను సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను, తర్వాత ఇది మనకి సిస్టంలో అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్లూటూత్లో మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోయింది డొంగల్. ఓకేనా, ఇప్పుడు నేను మీకు బ్లూటూత్ కీబోర్డ్ని కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడనైతే నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కనెక్ట్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎల్ఈడి అనేది ఇండికేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ యాడ్ డివైస్ తీసుకొని బ్లూటూత్ సెర్చ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఫింగర్స్ టీని క్లిక్స్ కనిపించింది, దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, డన్ కొట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది మంకీ టైప్ అన్నమాట. టైపింగ్ చేసుకునే వాళ్ళు దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టైప్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకేనా, చూసారు కదా, ఇలా మనం టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే నేను విండోస్ కీ కూడా మీకు ప్రెస్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, చూడండి, ఇది విండోస్ ట్యాబ్ అన్నమాట. లెఫ్ట్ రైట్ యారో కీస్ ఇవి. ఓకేనా, పైనకు కిందికి కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఆల్ట్ ట్యాబ్ కూడా ప్రెస్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీరు కీబోర్డ్ మీద చూడొచ్చు బ్లూటూత్ 1, బ్లూటూత్ 2, బ్లూటూత్ 3 అన్నమాట. ఇది మనం 3 డివైజెస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్లయితే iOS, ఆండ్రాయిడ్, విండోస్ అని మనకు చూపిస్తున్నది. మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో దాన్ని మనం ఇక్కడ నుండి స్విచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లూటూత్ స్పీకర్ని అయితే నేను సిస్టమ్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా, తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అన్నమాట, ఈ మ్యూజిక్ అనేది మనకి స్పీకర్లో నుండి వినిపిస్తుంది. ఓకేనా, చూడండి, నేనైతే ఈ సౌండ్ని మ్యూట్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ స్పీకర్కి బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకుందాం. ఓకేనా, బ్లూటూత్ మోడ్. ఓకే, ఇప్పుడు దీనికి మనం కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ డివైస్ అని మనం క్లిక్ చేసిన తర్వాత బ్లూటూత్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పగారియా గ్రానైడ్ అని పడింది అన్నమాట. ఈ స్పీకర్ పేరు కూడా పగారియా అని ఇక్కడ మీకు చూడవచ్చు. ఓకే, కనెక్ట్ చేసుకుంటున్నా. డివైస్ పేర్డ్. చూసారు కదా, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్పీకర్కి కనెక్ట్ అయిందో. ఓకేనా, చూడండి, హెడ్ ఫోన్ పగారియా గ్రానైడ్ అని కనిపిస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఓకే, ఇలా మనం బ్లూటూత్ డొంగల్ని ఇలాంటి స్పీకర్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గేమ్ కూడా మీకు ఆడి చూపిస్తాను, చూడండి. ఓకేనా,
ఓకే, చూసారు కదా, ఇలా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు మనం ఈ కీబోర్డ్తో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.